పీఓడబ్ల్యూ జాతీయ అధ్యక్షురాలు సంధ్యకి లెగ్ ఫ్రాక్చర్ అయింది. ఈ మధ్య ఒక ధర్నాలో పాల్గొనడం జరిగింది. క్రమేణా లెగ్ ఫ్రాక్చర్ అవ్వడం జరిగింది. అయితే ఎందుకు జరిగింది, ఏం జరిగింది అనేది తెలంగాణ పీఓడబ్ల్యూ అధ్యక్షురాలు అనసూయక్క మనతో ఉన్నారు. అక్కడికి తెలుస్తుంది నాకు అసలు ఏం జరిగింది. అమ్మ, మనం ఇప్పుడు ప్రపంచంలో పెద్ద యుద్ధాలు జరుగుతున్నటువంటి విషయం మనం రోజు పేపర్లలో, మీడియాలో చూస్తూనే ఉన్నాము. ఒకవైపు పాలస్తీనాలో మారణ హోమం జరుగుతుంది. అక్కడ పసిపిల్లలపైన, మహిళల మీద దారుణమైనటువంటి హత్యాకాండ సాగుతుంది. ఆ దేశాన్ని, అక్కడున్న జాతి ప్రజలనే తుడిచిపెట్టేస్తామని పెద్ద ఎత్తున ప్రకటనలు చేస్తున్నటువంటి ఇజ్రాయెల్ వెనుక అమెరికా ఉంది అనే విషయం ప్రపంచానికి అంతా తెలుసు. గత 5 రోజులుగా ఇరాన్ మీద కూడా ఇజ్రాయెల్ పెద్ద ఎత్తున యుద్ధాలు చేస్తుంది. మొన్నటికి మొన్న అమెరికా ప్రత్యక్షంగా అక్కడ ఉన్నటువంటి అణ్వాయుధాల స్థావరాలని మీద దాడి చేసినటువంటి విషయం కూడా మనం చూసాము. ఈ పరిస్థితుల్లో ఒక హ్యుమానిటేరియన్ మానవతా దృక్పథంతో అందరి ప్రయోజనాల కొరకు, ప్రపంచ శాంతి కొరకు మనం పీఓడబ్ల్యూగా మిగతా ప్రజా సంఘాలు, మిగతా పార్టీలతో కలిసి అమెరికన్ కాన్సులేట్ ముందు మన ప్రభుత్వం ఏ వైపు ఉంది, న్యాయం వైపు ఉందా, పేదల వైపు, బలహీనుల వైపు ఉందా, లేక బలవంతుల ఒత్తిడికి లొంగి ప్రకటనలు చేస్తుందా అనే విషయాన్ని ప్రభుత్వ గమనకు తేవటం కొరకు అమెరికన్ కాన్సులేట్ ముందర ఒక నిరసన ప్రదర్శనను మేము ఏర్పాటు చేసుకున్నాం. ఆ నిరసన ప్రదేశానికి మేము ఇంకా చేరుకోకముందే మేము యాక్చువల్గా ఒక గల్లీలో అందరం గ్యాదర్ అవుదాము అని అక్కడక్కడ ఉన్నాము. అన్ని ప్రజా సంఘాల నాయకులందరూ కూడా, అందులో వివి గారు ఉన్నారు, ఎస్వి గారు ఉన్నారు, ఇతర పద్మ గారు ఉన్నారు, సిపిఎం సిపిఐ నాయకులు ఉన్నారు. అందరం అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో పోలీసులు చాలా వేగంగా ఉరుక్కుంటూ మమ్మల్ని చేసినట్టు వచ్చేసి భయభ్రాంతులను చేసి చేతగాక ఆటోలో కూర్చున్నటువంటి పద్మ గారిని, సంధ్య గారిని లాగి వాళ్ళు తీసుకురావటం జరిగింది. మరి మేము బయటకు వచ్చిన పరిస్థితులలో ఒక గుంపుగా ఏర్పడి పోలీసులు, ఒక 100 మంది పోలీసులు వ్యాన్ తీసుకొచ్చి అందరినీ లాగి, కాళ్ళు చేతులు పట్టుకొని లాగి వ్యాన్లలోకి ఎక్కించే క్రమంలో సంధ్య కొంచెం ముందున్నారు. ఆవిడ్ని పడిపోయిన అటువంటి ఆవిడ్ని కాళ్ళు పట్టుకొని, ఒకవైపు కాళ్ళు, ఒకవైపు చేతులు పట్టుకొని వ్యాన్లోకి ఎక్కించే ప్రయత్నం చేశారు. ఆ పరిస్థితుల్లో ఒక కానిస్టేబుల్ ఆమె కాళ్ళని విరిచినట్టు, అంటే ఇట్లా మెలిపెట్టినట్టు మనకు విజువల్స్లో కూడా ఉంది ఆవిడ పట్టుకున్నటువంటి సంఘటన. ఆ తర్వాత ఆమె చాలా విలవిలలాడి మోకాల దగ్గర లెగిమెంట్ ఫ్రాక్చర్ అయింది అని చెప్పేసి మేము గమనించాం. మమ్మల్ని పోలీస్ స్టేషన్, నార్సింగ్ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళారు. అక్కడికి వెళ్ళేటప్పటికే తను కదలలేనటువంటి పరిస్థితిలో నొప్పితో విలవిల్లాడుతోంది. ఆ విషయాన్ని మేము సిఐ గారికి చెప్పినాము. ఆయన వెంటనే వైద్య సహాయం కొరకు పంపించాల్సింది. దానికి బదులుగా నేను ఇప్పుడే బ్లింకెట్లో మెడిసిన్స్ ఆర్డర్ చేస్తున్నా అని చెప్పిండు. కానీ మేము సాయంత్రం 6:30 వరకు పోలీస్ స్టేషన్లోనే ఉన్నాం. ఏ బ్లింకెట్ ఆర్డర్ కూడా రాలేదు, ఏ మెడిసిన్ కూడా ఇవ్వటం జరగలేదు. ఒక స్ప్రే మాత్రం ఇచ్చి పెయిన్ తగ్గుతుంది అని చెప్పిండ్రు, కానీ అది అట్లా తగ్గేటటువంటి పెయిన్ కాదు అనేది అర్థమవుతూనే ఉంది. ఈ రకమైనటువంటి పోలీసుల హింసాత్మకమైనటువంటి చర్యలు ఈరోజు మనకు కొత్త ఏం కావు. చాలా దురుసుగా, చాలా అమానవీయంగా, యువతలు వాళ్ళ నిరసనకారుల ఏజ్ కానీ, వాళ్ళ స్థాయి కానీ చూడకుండా దారుణంగా బిహేవ్ చేయటం అనేది ప్రతిసారి మనం చూస్తూనే ఉన్నాం. ఈ రకమైనటువంటి పద్ధతిని పోలీసు అధికారులు మానుకోవాలి. ఇట్లా చేసినటువంటి, ఇంత దురుసుగా ప్రవర్తించినటువంటి పోలీసు అధికారుల మీద చర్యలు తీసుకోవాలని కూడా మేము కోరుకుంటున్నాం. ఈ మధ్యకాలంలో మొన్న అంతర్జాతీయ అందాల పోటీల్లో కూడా అక్క ముందు పార్టిసిపేట్ చేశారు. ఇది లెక్కచర్ల ఇష్యూ కావచ్చు. ఎందుకు సంధ్యక్క మీద ఏమన్నా గవర్నమెంట్ ఏమన్నా కక్షపూరితంగా వ్యవహరిస్తుందా? ఇంకా అది పోలీస్ వాళ్ళకే తెలియాలి. వాళ్ళకి లోపల ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయో మనకు తెలియదు. నిజానికి అందాల పోటీల రోజు గచ్చిబౌలి స్టేడియం ఎదురుగా మేము దాదాపు 100 మంది ఉన్నాం. అయితే వీళ్ళు కొంచెం లేట్గా రావటం వల్ల తను ఒంటరిగా వెళ్లాల్సి వచ్చింది. తను మల్లు లక్ష్మి, ఝాన్సీ గారు కూడా తనతో ఉన్నారు. వాళ్ళు కొంచెం వెనుకున్నారు, తను కొంచెం ముందు ఉంది. ఈవిడ్ని ఒక్కదాన్ని ఎత్తి పడేస్తే ఇంకా ఇక్కడ ఆగిపోతుంది అనే ఉద్దేశం బహుశా వాళ్ళది కావచ్చు. కానీ అక్కడ ఆ రోజు కూడా బస్టాండ్లలో నిలబడినటువంటి వాళ్ళని చేసి యూరినల్స్కి పోయినటువంటి వాళ్ళ ఎంబడి కూడా పడి లాక్క రావాల్సినటువంటి అవసరం లేదు. ఏం చేస్తాము, నిరసనకారులు ఏం చేస్తారు? ముట్టడింపు కాదు మన ఉద్దేశము, కేవలం నిరసన ప్రదేశం. మేము వ్యతిరేకిస్తున్నాం, తెలంగాణ ప్రజలు దీన్ని వ్యతిరేకిస్తున్నారు అని చెప్పడమే మన ఉద్దేశము. ఆ చెప్పనివ్వటం అనేది ఒక డెమోక్రటిక్ స్పిరిట్. మనం రాజ్యాంగంలోనే భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది. మనకు కావాల్సినటువంటి
మనం నిరసనని వ్యక్తపరిచేటటువంటి స్వేచ్ఛని మనం ఉపయోగించుకున్నటువంటి సందర్భంలో పోలీసులు ఇట్లా ప్రవర్తించడం అనేది చాలా ఎక్కువ అని మేము అనుకుంటున్నాము. మరి ఈ రకమైనటువంటి ప్రవర్తన రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో మనం ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే 6 గ్యారంటీలతో పాటు 7వ గ్యారంటీగా ప్రజాస్వామిక పాలన అనేది ఆయన చెప్పారు. మరి ఇదేనా ప్రజాస్వామిక పాలన అని మేము అడుగుతున్నాము. అన్ని సంఘాలు కూడా ఈ విషయంలో చాలా తీవ్రంగా, అంటే మనం ఈరోజు ఉద్యమాలు కొత్త కాదు. తెలంగాణ ఉద్యమంలో దాదాపు 5 సంవత్సరాలు అనేక విధాలైనటువంటి అనేక రకమైన రూపాల్లో మనం పెద్ద ఎత్తున పోట్లాడినాం. పిల్లలు అనేక మంది చనిపోయినరు. ఆ బలిదానాల మీద నిర్మించబడినటువంటి నిర్మాణమైనటువంటి తెలంగాణలో ఇట్లాంటి ప్రవర్తన ఉండకూడదని చెప్పేసి మేము కోరుకుంటున్నాం.